అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశివారికి ఈరోజు వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే అవకాశముంది. అద్భుతమైన ఫలితాలతో నిండిన ఒక సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రతి గడియ ఒక కొత్త అనుభూతిని, ప్రతి క్షణం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. విద్యారంగంలో మీ అంకితభావం, నిరంతర కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది అనుకూలమైన సమయం. అపరిచిత విషయాలపై మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. వాటిని లోతుగా అధ్యయనం చేయడంలో మీరు అనూహ్యమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు మీరు ఎంతో స్థిరత్వాన్ని అనుభవిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు అనుకోని ధనలాభాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న శుభకార్యాలు జరిగే అవకాశముంది. మీ బంధాలు మరింత ప్రేమగా, అన్యోన్యంగా బలపడతాయి. స్నేహితులతో చిన్నపాటి అపోహలు, అపార్థాలు తలెత్తే అవకాశముంది. వారి మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటం మంచిది. అనవసర వాదనలకు, విభేదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు అవసరం. దాంపత్య జీవితం మధురానుభూతులతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి మంచి సమయం గడుపుతారు. ఇద్దరి మధ్య బంధం మరింత పదిలమవుతుంది. ఆరోగ్యం పట్ల ఈ రోజు మీరు నిర్లక్ష్యం వహించడం వల్ల చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామాలు చేయడం అత్యవసరం. ఉన్నతాధికారుల నుండి మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. మీ సామర్థ్యం, నిబద్ధతను వారు పూర్తిగా గుర్తిస్తారు. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. పూజలు, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయి. రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు చెదరదు. ఆఫీస్ వాతావరణం ఈ రోజు మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. సహోద్యోగులతో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అప్పగించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. క్రీడలలో పాల్గొంటే మంచి ఫలితాలు సాధిస్తారు. శారీరక ఉత్సాహం పెరుగుతుంది. మీలో కొత్త శక్తి నిండుతుంది. గొడవలకు అవకాశముంది. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకూడదు, లేకపోతే అనవసర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ఈ రోజు మీరు చేసే చిన్న తప్పు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి పనిని ఆత్మ పరిశీలనతో చేయండి. అనాలోచిత చర్యల వల్ల పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. ధైర్యం మీలో నిండి ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. మీ నమ్మకాలు మరింత బలపడతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవి మీకు మార్గదర్శకాలవుతాయి. ఆశావహ దృక్పథం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అందరి నుండి మంచి మాటలు వింటారు. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రతి సమస్యను మీరు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని మీ అభిరుచిని ప్రదర్శిస్తారు. మీలోని కళా నైపుణ్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భాగస్వామితో ఓపెన్గా మాట్లాడటం అవసరం. చిన్నపాటి అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. సమావేశాలలో మీ ఆలోచనలు అందరి ఆకట్టుకుంటాయి. సానుకూల ఫలితాలు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సృజనాత్మకత మీలో వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ పనిలో వినూత్నత ప్రదర్శిస్తారు. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దీర్ఘకాలిక లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాల దిశగా మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తారు. మీలోని పట్టుదల పెరుగుతుంది.
చిన్నపాటి పర్యటనలు చేస్తారు. అవి మీకు కొత్త అనుభూతులను అందిస్తాయి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతిభాభివృద్ధికి ఇది సరైన సమయం. కొత్త కోర్సులు నేర్చుకుంటారు, మీలోని సుప్త ప్రతిభను వెలికితీస్తారు. మీ వ్యక్తిత్వంలో కొత్త మెరుగులు దిద్దుతారు, ఆకర్షణీయంగా మారుతారు, ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. గత ఫలితాలు మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు, మీరు ఆశించినంత పురోగతి లేదనిపిస్తుంది. నిరాశకు గురికాకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగాలి. సామాజిక సంబంధాలు బలపడతాయి, కొత్త స్నేహితులు పరిచయమవుతారు, మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఇది అనుకూలమైన రోజు. మీ సామర్థ్యాలను పెంపొందించుకుంటారు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, మీ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు, ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తారు. కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి, మీరు ఊహించని పురోగతి సాధిస్తారు. పదోన్నతులు కూడా సాధ్యమే. మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది. భావోద్వేగాలకు లోనై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలో చేసే పనులు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. శాంతియుత వాతావరణం నెలకొంటుంది, మానసిక ప్రశాంతత పొందుతారు, మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయరు. మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉంటారు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి, వృత్తిపరంగా లాభిస్తాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులలో పడకుండా జాగ్రత్త పడాలి. నిపుణుల సలహా తీసుకోవటం, ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి చదువులలో లేదా కెరియర్లో పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇంటి సంస్కరణ పనులు ఆగిపోయి ఉంటే ఈ రోజు వాటిని మళ్లీ ప్రారంభిస్తారు. ఇల్లు కొత్త శోభను సంతరించుకుంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల మానసిక అలసట, శారీరక అస్వస్థత కలుగుతుంది. ప్రశాంతంగా పనిచెయ్యడం కష్టమవుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు, ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. మీ జీవితానికి ఒక కొత్త అర్థం లభిస్తుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలోని సృజనాత్మకతను వెలికితీస్తారు. నూతన సాధనాలకు ఇది అనుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. వినోద కార్యక్రమాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తాయి. సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడుపుతారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీపై మీకు పూర్తి భరోసా ఉంటుంది. పర్యావరణ సంబంధిత విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. సామాజిక బాధ్యతను పాటిస్తారు. ప్రకృతిని రక్షించడంలో మీరు భాగమవుతారు. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చేయడంలో నిమగ్నమవుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు. సమయ నిర్వహణపై దృష్టి పెట్టి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ అంశాలలో తలదూర్చకుండా ఉండటం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలు అపార్థం చేసుకోబడే అవకాశముంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం రంగు. శుభ ఫలితాల కోసం ప్రతిరోజు సూర్యోదయం ముందు లేచి సూర్య నమస్కారాలు చెయ్యండి. ఇది మీకు శక్తిని, సానుకూలతను ఇస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, అడ్డంకులను తొలగిస్తుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.